వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠం నుంచి భక్తుల దర్శనార్థం స్వామివారు ఉత్తర దర్శనం ద్వారా దర్శనమిస్తారు. దీంతో జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో విష్ణు స్వరూపమైన స్వామివారిని ఉత్తర దర్శనం ద్వారా దర్శించుకోవడంతో మోక్షం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. నిజామాబాద్ నగరంలోని ఉత్తర తిరుపతి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయాల్లో ఉత్తర ముఖం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠం నుంచి భక్తుల దర్శనార్థం స్వామివారు ఉత్తర దర్శనం ద్వారా దర్శనమిస్తారు. దీంతో జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో విష్ణు స్వరూపమైన స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడంతో మోక్షం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఏడాది పొడుగునా వచ్చే ఏకాదశిలో మహావిష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పేరుంది. దీంట్లో భాగంగానే ముక్కోటి దేవతలు యోగనిద్ర నుంచి లేచిన మహావిష్ణువును దర్శించుకోవడం ద్వారా భక్తులు ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితంగా నమ్ముతారు. ఉత్తర తిరుపతి దేవాలయంతో పాటు స్థానిక జెండా బాలాజీ ఆలయంలో ప్రత్యేక వైకుంఠ ద్వారాలను గణపతి సచ్చిదానంద స్వామి భక్తులను ఉద్దేశించి ముక్కోటి ఏకాదశి వివరాలను చెప్పారు. గట్టిగా గుండెల నుంచి గోవిందుడు స్మరణ చేస్తూ ఉంటే మన లోపల ఉండేటువంటి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి, పటాపంచలవుతాయి అంటున్నారు. ఏకాదశి అంటే మన శరీరంలో 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనసుతో పాటు మొత్తం 11. ఈ 11 దానికి ఏకాదశి అంటాం. ఈ 11 కూడా స్వామి సన్నిధిలో నిలుచుంటే ఈ 11లో ఉండినటువంటి ఇంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఒక మనసుతో పాటు అన్ని పాపాలు కూడా నశించిపోతాయి. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఉత్తర తిరుపతి అనిపించుకున్నటువంటి ఈ ఇందూరు పట్టణంలో
అంటే దీన్ని నిజామాబాద్ కూడా అంటూ ఉంటారు. ఈ ఇందూరు పట్టణంలో స్వామి యొక్క వైభవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే 333 కోట్ల దేవతలు దర్శనం ఇచ్చేటువంటి ఏకాదశి. అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకున్నామంటే మనకు జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్తారు. అందుకని వెంకటరమణ స్వామి అన్ని ఊర్లలో కూడా ఆలయాలు నెలసి ఉన్నాయి. మనము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అట్లా ఈరోజు చాలా మనకు కలియుగం రూపమైనటువంటి వైకుంఠమైనటువంటి ఏడుకొండల స్వామి తిరుపతి అక్కడ కూడా దర్శనం చేసుకుంటే మనకందరికీ కూడా ఆ పరమాత్ముడు అనుగ్రహాన్ని కలగజేస్తాడు అని చెప్పేసి అన్ని ఆలయాల్లోనూ కూడా అన్ని క్షేత్రాల్లో కూడా మనం అన్ని విధమైనటువంటి భక్తులకి సౌకర్యార్థంగా సాధ్యమైనంత వరకు అక్కడ కమిటీ వాళ్ళు అక్కడ పరివారం వాళ్ళు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనుషులు కదా అందరూ సహాయం చేసుకొని చేయాల్సి వస్తుంది. మనం కూడా నిబ్బరంగా సమాధానంగా ఉండి మనం స్వామి దర్శనం చేసుకోవాలి. కానీ ఒకటే పర్యం 10 రోజులు కూడా దర్శనం చేసుకున్న ముక్కోటి ఏకాదశి ఫలం దొరుకుతుంది. ఈ ఒకే రోజు దర్శనం చేసుకోవాల్సిన పని లేదు. ఆ 10 రోజుల్లో కూడా చేసుకున్న ముక్కోటి ఏకాదశి దర్శనం చేసినంత యోగం మనకు కలుగుతుంది. అటువంటి ఈ ఉత్తర తిరుపతిలో ఉండేటువంటి స్వామిని మనం అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నాం. వెంకటరమణ స్వామి వెంకట అంటే పాప